పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి తలవంపులు. పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టి ప్రజల విశ్వాసాన్ని వంచే రాజకీయ సంస్కృతి ప్రజాస్వామ్యంలో కేవలం ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు, గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యం అనేది ప్రజల నమ్మకం మీద నిలిచే వ్యవస్థ. ఒక అభ్యర్థి ఏ పార్టీకి చెందినవాడో చూసి అతని సిద్ధాంతాలను విశ్వసించి ఓటు వేస్తారు. కానీ ఎన్నికల తర్వాత ఆ ఎమ్మెల్యే లేదా ఎంపీ ఒక్కసారిగా మరో పార్టీకి మారిపోతే ఆ ఓటరు విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇటీవల తెలంగాణలో ఈ ఫిరాయింపుల పర్వం పతాక స్థాయికి చేరింది. ఈ 10 మంది పైనే రాష్ట్రం. స్పెషల్ స్టోరీ. చారిత్రక నేపథ్యం. పార్టీ ఫిరాయింపులు కొత్తేమీ కావు. త్రేతాయుగంలో విభీషణుడు రావణుడిని విడిచి శ్రీరాముడి వద్దకు చేరాడు. ఆ ద్వాపరాయుగంలో కర్ణుడిని శ్రీకృష్ణుడి పక్షం మార్చమని కోరిన కర్ణుడు స్నేహబంధం కోసం తిరస్కరించాడు. అలా పురాతన కాలం నుంచే ఈ ఫిరాయింపుల పర్వం కొనసాగుతుంది. ఆధునిక కాలంలో 1967లో హర్యానాలో గయాలాల్ అనే రాజకీయ నాయకుడు ఒకే ఏడాదిలో 3 సార్లు పార్టీ మార్చడంతో గయారాం అనే పదం పుట్టింది. మనం అనుకుంటాం కదా, గయారాం చాలా మందికి మనం అనుకుంటాం. గయారాం ఎక్కడిదిరా అంటే ఇక గిది స్టోరీ, అసలైన స్టోరీ రాసుకొచ్చినాం ప్రజా వాయిస్లో. 1967లో హర్యానాలో గయాలాల్ ఆయన పేరు గయాలాల్ అనే రాజకీయవేత్త ఒకే సంవత్సరంలో 3 పార్టీలు మారితే గయారాం అనే పేరు వచ్చింది ఆయనకు అనే పదం పుట్టింది. ఇలాంటివి అడ్డుకోవడానికి 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చిందా? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎవరు తీసుకొచ్చిండ్రు? ఏ సంవత్సరం తీసుకొచ్చిండ్రు? 1985 రాజీవ్ గాంధీ ఫిరాయింపు చట్టం తీసుకొచ్చింది 1985. ఇక్కడ ఉన్నది ఏంటిదే? కాంగ్రెసే కదా. కాంగ్రెస్ అంటే రాజీవ్ గాంధీ పార్టీనే కదా. మరి కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ చట్టం కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు చేయరంటే దట్ ఈజ్ రాజకీయం, పొలిటికల్. మనం చెప్పుతాం కానీ మనం చెయ్యం. మనం చెప్పడం మాత్రం మస్తు చెప్తాం. 1,20,00,000 420 హామీలు ఇస్తాం, 6 గ్యారంటీలు ఇస్తాం. గద్దెకెక్కిన తర్వాత ఇంకేదో దాన్ని ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళ పని. మరి ఏడవైంది నువ్వు తీసుకొచ్చిన చట్టమే ఏడవైంది ఏడ అడుగుతున్నాం. 1985లో నువ్వు తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టమే ఏడవన్నది అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు. చెప్పు ఆన్సర్. రాహుల్ గాంధీ గారు మీరు చెప్పండి ఆన్సర్. 10 మంది దొంగల్లాగా బీఆర్ఎస్లో గెలిచిన దొంగలు కాంగ్రెస్లోకి వస్తే మీ చట్టం ఎందుకు వర్తించదు మీరు తీసుకొచ్చిన చట్టం అని అడుగుతున్నాం. చెప్పు మీరు ఆన్సర్. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చెప్పండి. మీ కుటుంబ సభ్యుడు అత్యంత ప్రేమించే రాజీవ్ గాంధీ తీసుకొస్తే ఆ చట్టాన్ని తుంగలో తొక్కి కాలి కింద పెట్టుకున్న ఇక్కడ దుర్మార్గులకు మీకు ఏం సంబంధం? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇటువంటి మంచి స్టోరీలు తీసుకురాబోతున్నాం రోజు. ఏడికి వచ్చింది 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చింది. చట్టం ఏం చెప్తుంది? ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన పార్టీని విడిచిపెట్టి మరో పార్టీలో చేరితే అనర్హత వేటు తప్పదు. కానీ ఆ 2/3 వంతు గుంపుగా మారితే చట్టరీత్యా సరైనదే అనే విషయాన్ని ఈ చట్టం చెప్తుంది. ఇదే కొన్ని రాజకీయ పార్టీలకు బ్రహ్మాస్త్రంగా మారింది. ఈ నిబంధనల వలన గుంపుగా ఫిరాయింపులు పెరిగిపోయాయి. ప్రభుత్వాలు అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఏర్పడ్డాయి. గణాంకాలు చెబుతున్న వాస్తవాలు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం 2016 నుంచి 2021 సంవత్సరాల మధ్యకాలంలో సుమారు 443 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరిలో అధిక శాతం అధికార పార్టీలో చేరారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, మణిపూర్లలో ప్రభుత్వాలు కూలిపోయాయి. ఈ గణాంకాలు ప్రజాస్వామ్యాన్ని ఓటర్ను అపహాస్యం చేస్తున్నారు. పూర్తి స్టోరీ జబర్దస్త్ ఇచ్చిన ప్రజా వాయిస్లో. ఎవడు రాయలే ఇంతవరకు, ఎవడు రాయలే. చేసేలా ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్య ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఉంది. తెలంగాణలో తాజా సంఘటనలు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరారు. అలాగే పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య,
కాళ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, ఎం సంజయ్ లాంటి నేతలు మారారు. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆ ఫిరాయింపులను నిలువరించలేక పోతే ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు. అలాగే స్పీకర్కు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. ప్రజాస్వామ్యంపై ప్రభావం. పార్టీ మార్పులు జరిగితే ఓటర్ల విశ్వాసం దెబ్బతింటుంది. ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు వక్రీకరించబడుతుంది. ప్రజాస్వామ్యం వ్యక్తిగత ప్రయోజనాలకు బానిస అవుతుంది. అభివృద్ధి మరుగున పడుతుంది. ఇక కొన్ని పరిష్కార మార్గాలు. మరి ఏం పరిష్కార మార్గాలు ఉంటాయి? చట్టాన్ని కఠినతరం చేయాలి. పార్టీ మారిన వారిని వెంటనే అనర్హులను చేయాలి. అలాగే తప్పనిసరిగా ఉప ఎన్నికలు నిర్వహించి ఫిరాయించిన నేత మళ్ళీ ప్రజల తీర్పు పొందేలా చేయాలి. ఓటర్లు ఇలాంటి నేతలకు బలమైన గుణపాఠం చెప్పాలి. వ్యక్తుల కన్నా సిద్ధాంతాలకు విలువ ఇవ్వాలి. అలా అయితే ప్రజాస్వామ్యం బలపడుతుంది. మంచి పరిపాలన అందించబడుతుంది. ప్రజాస్వామ్యానికి నిజమైన బలం ఓటు పవిత్రతలో ఉంది. ఫిరాయింపులు ఈ పవిత్రతను కలుషితం చేస్తున్నాయి. ఓటర్ను అపహాస్యం చేస్తున్నాయి. అలాంటి వాటిని చట్టపరమైన చర్యలతో పాటు విచక్షణతో కూడిన ఓటరు తీర్పు మాత్రమే ఆపగలదు. స్వార్థం కోసం పార్టీలు మారే రాజకీయ నాయకులను భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తేనే ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఓటు వేసిన ప్రజలను వంచడం ప్రభుత్వానికి పెను ప్రమాదం జరగబోతుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇది పార్టీ ఫిరాయింపుల పైన స్పెషల్ స్టోరీ ప్రజా వాయిస్ రాసింది. 1967లో గయాలాల్ అనే క్యాండిడేటు ఒకే సంవత్సరంలో 3 పార్టీలు మారితే గయారాం అనే పదం ముడితే 1985లో తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టం, అదే రాజీవ్ గాంధీ తీసుకొస్తే అదే కాంగ్రెస్ పార్టీ దానికి వత్తాసు పలుకుతూ ఉంది. తీసుకొచ్చిన బిల్లులో కూడా 2/3 వంతు పోతే ఇక మనకు వర్తించదు అంటే ఆ గుంపులుగా పోతూ ఉన్నారు. అది కూడా నీరు గారుస్తూ ఉన్నది. అది కూడా పర్ఫెక్ట్ తీసుకురాలేదు. ఒక్కసారి పార్టీ మారితే ఇమీడియట్లీ పోవాలి. మరి వెస్ట్ బెంగాల్లో ముకుల్ రాయ్ భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన ముకుల్ రాయ్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఆయన పదవి మాత్రం పోతుంది. ఇక్కడ బీఆర్ఎస్లో గెలిచిన 10 మంది నాయకులు దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మాత్రం ఆయన పదవి పోదు. అక్కడొక రోలు, ఇక్కడొక రోలు. ప్రజల విశ్వాసం ఎక్కడుందిరా నాయన మీ దగ్గర? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాదనుకునే బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తుందని మీ పైన ఓటర్లు విశ్వసించి ఓటర్లు మీ పైన ఓటేసింది. మరి ఓటర్లే కదా మిమ్మల్ని గెలిపించి మీరు ఆ స్థానానికి రావడానికి కారణం ఓటర్లే కదా. మరి ఓటర్ల అలా మైండ్ సెట్ ఏం అవసరం లేదా మీకు? అక్కడ కాంగ్రెస్ని వద్దనే కదా వాడు దుర్మార్గుడు రానాయన, నువ్వైతే మంచోని వాడిని నీకు ఓట్లేస్తే నువ్వే మళ్ళా దుర్మార్గుల దాంట్లో కలుస్తావి. ఏం లాభం? మరి నేను కాంగ్రెస్కి పోతున్నా, మీ ఓట్లు మాకు కాంగ్రెస్ కావాలి, నేను కాంగ్రెస్ పార్టీకి పోతున్నా అని రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలువు. అప్పుడు నిన్న యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక్కొక్కడు సిద్ధాంతాలు లేవు, మన్ను లేవు, మశానం లేదు. ఇక పైసలు ఇస్తే పెండ తినమన్నా తింటున్నారు గాడిద కొడుకులు. తూయిలో బతుకు చెడ.